హాయ్ గైస్! ఈరోజు ప్రతి ఉపాధ్యాయుడిని ప్రభావితం చేసే ఒక సంచలన తీర్పు గురించైతే మాట్లాడబోతున్నాం. సుప్రీంకోర్టు తాజాగా స్పష్టంగా చెప్పింది ఇకపై టీచర్ ఎలిజిబిలిటీ టెట్ అయితే ఆల్ ఇండియా స్థాయిలో తప్పనిసరి. అంటే టీచర్ ఉద్యోగం కావాలన్నా, ఉద్యోగంలో కొనసాగాలన్నా, లేకపోతే ప్రమోషన్ కావాలన్నా ముందుగా టెట్ పాస్ తప్పదు. టెట్ అంటే ఏమిటి? టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. దీని ద్వారా ఉపాధ్యాయుడి యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్, టీచింగ్ స్కిల్స్, చైల్డ్ సైకాలజీ లాంటివి పరీక్షిస్తారు. 2009లో వచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్టీఈ ప్రకారం ఇది కంపల్సరీ అని చట్టంలోనే చెప్పబడింది. కానీ వాస్తవానికి చాలా రాష్ట్రాలు దీన్ని సరిగ్గా అమలు చేయలేదు. ఎగ్జంప్షన్స్ ఇచ్చారు. దీనివల్లే చివరకు ఈ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అసలు ఈ కేసు ఎలా వచ్చింది అంటే కొన్ని రాష్ట్రాలు, ఉదాహరణకి ఒడిశా, ఇప్పటికే పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేయలేదు. అలాగే మైనారిటీ విద్యాసంస్థలు కూడా ఆర్టీఈ ఎగ్జామ్షన్ పేరుతో టెట్ నుండి బయటపడ్డాయి. మద్రాస్ హైకోర్టు కూడా కొన్ని కేసులలో టెట్ తప్పనిసరి అని చెప్పింది. ఈ వివాదాలన్నీ కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళాయన్నమాట. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మనోహర్ బెంచ్ ఈ విషయంలో తీర్పిచ్చారు. అసలు ఏమని తీర్పు ఇచ్చారని చూసుకుంటే, కొత్తగా టీచర్ కావాలనుకున్న సీటెట్ లేదా స్టేట్ టెట్ పాస్ అవ్వాలి, లేకపోతే నియామకం లేదు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు, అంటే 2009కి ముందు కూడా వచ్చే 2 సంవత్సరాల లోపల తప్పనిసరిగా టెట్ పాస్ కావాలి, లేకపోతే కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకోవాలి. కానీ వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే వస్తాయి. రిటైర్మెంట్కి 2 సంవత్సరాల లోపు ఉన్నవారు, వీరికైతే టెట్ అవసరం లేదు, కానీ ప్రమోషన్స్ అయితే రావు. మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ అయితే కొన్ని ఉన్నాయి. ప్రస్తుతానికైతే వాటికైతే తాత్కాలిక మినహాయింపు అయితే ఉంది. కానీ సుప్రీంకోర్టు ఈ విషయం లార్జర్ బెంచ్కి అయితే పంపడం జరిగింది. ఇక నుంచి టెట్ ఆధారంగా మాత్రమే ప్రమోషన్స్ అయితే రావడం జరుగుతుంది. అసలు ఎందుకు ఈ తీర్పు అనేది ఇచ్చింది? రీజన్స్ అనేవి చూసుకుంటే, విద్యా ప్రమాణాలు పెంచడానికి, అన్ని రాష్ట్రాలలో ఒకే స్టాండర్డ్ ఉండాలి, ఆర్టీఈ యాక్ట్ 2009ని సరిగ్గా అమలు చేయడానికి, ప్రమోషన్స్లో అవినీతి అసమానత్వం ఆపడానికి, అలాగే క్వాలిటీ టీచర్స్ మాత్రమే ఉద్యోగంలో ఉండేలా చూసేందుకు, పిల్లలకు మంచి విద్య అందించడానికి. మరి ఇది టీచర్స్పై ఎలా ప్రభావం చూపబోతుంది అని చూసుకుంటే, కొత్తగా ఉద్యోగం కావాలనుకునేవారు ముందుగానే